Bachelor of Hotel Management lo University first rank, second rank, third rank. Sun International, Visakhapatnam, Hyderabad. వెల్కమ్ టు తెలుగు వన్. ప్యారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటుపడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వినేష్ ఫోగాట్ స్పష్టం చేశారు. ఇంకా వినేష్ ఏమన్నారంటే, మీ కళ, నా ధైర్యం చెదిరిపోయాయి. నాపై కుస్తీ గెలిచింది, నేను ఓడిపోయాను. నాకు ఇకపై పోరాడే బలం లేదు, నన్ను క్షమించండి అంటూ వినేష్ ఫోగాట్ ముగించారు. ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగు. ఆటల్లో జయాపజయాలు ఉంటాయి. అనిశ్చితి ఆఖరి వరకు వెంటాడుతుంది. చివరి అంకంలో ఆట ఒక్కసారిగా మలుపు తిరగొచ్చు. అంతవరకు విజేత అనుకున్న వారిని పరాజితులుగా కింద పడేయచ్చు. ఊహకు అందనప్పుడు, ఉత్సాహాలతో ముంచెత్తినప్పుడు, ఉద్వేగాలు రేపినప్పుడు ఆట నిజానికి మరింత అందంగా ఉంటుంది. పరాజయం బాధించని సందర్భాలు ఉంటాయి, కానీ ఇప్పుడు జరిగింది అది కాదు. వినేష్ ఫోగాట్ గుండె బద్దలయ్యింది. కోట్లాది మంది భారతీయుల ఆశలు ఆవిరైపోయింది. ఆమె ఇంకా బరిలోకి దిగకముందే, గురి చూసి ప్రత్యర్థిని కోల్చకముందే ప్యారిస్ నుంచి బంగారం తెస్తుందనుకున్న ఈ క్రీడాకారిణి కథనరంగం నుంచి ముందే నిష్క్రమించి ఆశలన్నీ అడియాశలు చేసినా దేశం ఆమె కన్నీరు తుడుస్తుంది. నిలువెత్తు బంగారం నువ్వు అంటూ హారతులు పడుతుంది. పసిడి పథకం పోరుకు దూరమైన అంతవరకు రావటానికి, ఆ ఎత్తుకు చేరటానికి ఆమె పడిన శ్రమ, చేసిన యుద్ధం అసామాన్యమైనది. ఆమె కుప్పకూలింది, కన్నీరు పెట్టుకుంది, ఆసుపత్రి పాలైంది కూడా. ఆమె గుండె గట్టిది కనుక, పోరాటం ఆమె రక్తంలో ఉన్నది కనుక అంతటి పెను ఉపద్రవాన్ని తట్టుకోగలిగింది. కొద్ది గడియల ముందు తన చేతుల్లో ఓడిన ఓ క్రీడాకారిణి ఫైనల్కు ఎగబాగటం, తాను మాత్రం అనర్హురాలిగా మిగిలిపోవటం విషాదకరమైన పరిణామం. ఆమె కోసం ప్రత్యేకంగా కొందరు శిక్షకులు, నిపుణులు ఉన్నప్పటికీ అతి తక్కువ సమయంలో 2 కిలోల బరువు పెరగటం ఎలా సాధ్యమైందని కొందరి ప్రశ్న. పెరిగిన బరువును వదిలించుకోవటానికి రాత్రంతా ఆమె చేసిన శ్రమ, మహత్తరమైన ఆ పట్టుదల అపూర్వమైనవి. బరువును నియంత్రణలో ఉంచే విషయంలో సిబ్బంది యావత్తు శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఇలా అతి వేగంగా బరువులో మార్పులు రావటం వల్ల ఆమెపై కుట్ర జరిగిందన్న అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సాంకేతిక అంశమని, కుట్రకోణాలు వెతకవద్దని, రాజకీయం చేయకూడదని ఎందరెందరో హితవు చెబుతున్నారు. కానీ అనుమానాలు ఆగటం లేదు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, అతడిని పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లంతా ఏడాది పాటు రోడ్డున పడి చేసిన పోరాటం, అతడికి ఆఖరి వరకు అండగా నిలిచిన పాలకపక్ష పెద్దలు, ఈ క్రీడాకారులతో అమానుషంగా వ్యవహరించిన గతం ఇప్పుడు అందరికీ గుర్తుకొస్తుంది. సాటి మహిళా క్రీడాకారుల పక్షాన వినేష్ ఫోగాట్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ సందర్భంలో ఎదుర్కొన్న అవమానాలు, చిత్కారాలు ఇప్పుడు దేశం గుర్తు చేసుకుంటుంది. నిరసన శిబిరాల నుంచి ఆమెను ఈడ్చివేసిన దృశ్యాలు, గంగలో పథకాలు నిమజ్జనం చేయటానికి సిద్ధపడిన ఘట్టాలు తిరిగి ప్రచారంలోకి వస్తున్నాయి. తమ గోడు ఏమాత్రం పట్టించుకోని పాలకుల పట్ల ఆగ్రహంతో, ఆవేదనతో ఆమె అప్పట్లో ఆటల మీద విరక్తిని ప్రదర్శించినప్పటికీ తరువాత మనసు మార్చుకుని ఒలింపిక్స్ కోసం సర్వసన్నద్ధమైంది. దేశం కోసం సర్వశక్తులు ఒడ్డింది. రాష్ట్రపతి, ప్రధాని, విపక్ష నేత, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఇచ్చిన సందేశాలు ఆ సమయంలో ఆమెకు ఎంతో ఉపశమనం ఇచ్చాయి. ప్యారిస్ ఒలింపిక్స్ శిక్షణ కోసం ఆమె మీద 70 లక్షలకు పైగా ఖర్చు చేశామని కేంద్ర క్రీడా మంత్రి పార్లమెంట్లో ప్రకటించడం ఆత్మరక్షణ కోసం కావచ్చునేమో కానీ ఆమెను, అభిమానులను గిల్లటమే. గతంలో మోడీకి వ్యతిరేకంగా నిలబడి నినదించిన ఆమెను ఒలింపిక్స్కు పంపి తమ పెద్దలు ఎంతో ఉన్నతంగా వ్యవహరించారన్నట్టుగా మరో నాయకురాలు వ్యాఖ్యానించారు. కానీ సమస్త వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా ఉన్న తోటి మహిళా క్రీడాకారుల కోసం వినేష్ ఫోగాట్ అప్పట్లో బరికి అవతల పాలకులతో పోరాడారు. ఇప్పుడు బరిలో కనపడకుండా కడవరకు, చివరి వరకు పోరాడి చూపించారు. ఆఖరి క్షణాల్లో ఆ 100 గ్రాముల్లో తేడా వచ్చి ఆమె వెండి బంగారాలతో మెరవకపోవచ్చు, కానీ దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ విజేతగా నిలిచిపోవటం కంటే గొప్ప అవార్డులు, రివార్డులు ఇంకేముంటాయి?
100 గ్రాముల బరువు కారణంగా ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచే అవకాశం కోల్పోయిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ను హర్యానా ప్రభుత్వం విజేతగానే పరిగణించి స్వాగత సత్కారాలు చేయనుంది. ఈ మేరకు హర్యానా సీఎం నాయబ్ సింగ్ షైనీ ఒక ప్రకటన చేశారు. ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన వారికి ఇచ్చే రివార్డ్స్ను ఆమెకు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన వారికి 6 కోట్ల నగదు, రజతం అయితే 4 కోట్ల రివార్డు, కాంస్య పతకం అయితే 2.5 కోట్ల నగదు పురస్కారం ఇస్తారు. ఇప్పుడు హర్యానా ప్రభుత్వం కూడా వినేష్ ఫోగాట్కు రజత పతకం విజేతగా ప్రకటించి ఆమెకు 4 కోట్ల నగదు పురస్కారాన్ని అందజేయనుంది.